సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి తనదైన శైలిలో స్పందించారు. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లు ఉంటే 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడానికి చంద్రబాబు 2.5 లక్షల కోట్లు అప్పు చేశారా అంటూ ప్రశ్నించారు ఆయన. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలేనని సమర్థించుకున్నారు. ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయంలో రాజ్యాంగంలో ఏమైనా రాశారా అంటూ ఎదురు ప్రశ్నించారు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. దాంట్లో 2,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. 4 లక్షల రూపాయల్లో 2,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులలో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులు లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూరిటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గారిదా? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని ఇది బాబు గారి సొత్తా, చంద్రబాబు గారి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి. ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వ ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ ఎంత? 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లో లేకపోతే ఎకరం 20 కోట్లు ఉంటుంది, 2 కోట్లు ఉంటుంది, 20 కోట్ల ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? నువ్వేం పెట్టలేదా గతంలో?